హలో ఫ్రెండ్స్. రీసెంట్గా ఇండియన్ టీం సెలక్షన్ జరిగిన విషయం మనందరూ తెలిసిందే. ఈ సెలక్షన్లో గిల్ని వన్డేస్కి కెప్టెన్గా కూడా నిర్వహించారు. మొదట్లో ఈ డెసిషన్కి మిక్స్డ్ టాక్స్ వచ్చినాయి. కానీ ఎప్పుడైతే ఇండియా ఆస్ట్రేలియా మీద ఓడిపోయిందో అప్పటి నుంచి నెగిటివ్ టాక్స్ అనేవి ఎక్కువగా రావడం మొదలైంది. ఫ్యాన్స్ కూడా బాగా డిసప్పాయింట్ అయిపోయారు. జస్ట్ ఈ ఒక్క డెసిషనే కాదు, టీమ్ సెలక్షన్ మొత్తం మీద కూడా డిఫరెంట్ ఒపీనియన్స్ని ఫ్యాన్స్ వ్యక్తపరుస్తున్నారు. కానీ మేజర్ సెక్షన్ ఆఫ్ క్రికెట్ ఫ్యాన్స్ మాత్రం గౌతమ్ గంభీర్ని అస్సలు మెచ్చుకోవట్లేదు. మేబీ సీనియర్స్ని సైడ్ చేస్తున్నాడనే కారణంతో ఫ్యాన్స్కి కోపం వచ్చుండొచ్చు. బట్ యాజ్ అన్ ఇండియన్ టీమ్ కోచ్ గౌతమ్ గంభీర్కి ఉండే ప్లాన్స్ తనకుండే ఉంటాయి. మేబీ ఆ ప్లాన్స్ని అమలు చేయడం కోసం తను తగిన టీంని సెలెక్ట్ చేసుకుంటూ ఉన్నాడేమో. బట్ అందరిలాగే నాకు కూడా టీమ్ సెలెక్షన్ అంతగా నచ్చలేదు. అలా అని చెప్పి అప్పుడే జడ్జ్ చేయడం కూడా కరెక్ట్ కాదు. ఎందుకంటే ఇండియాకి చాలాసార్లు కొత్త కోచెస్ వచ్చి కొన్ని బోల్డ్ డెసిషన్స్ తీసుకున్నారు. అలాగే టీంని సక్సెస్ వైపు నడిపించారు. అయినా ఇప్పుడంటే టెక్నాలజీ పెరిగి సోషల్ మీడియా రావడంతో కోచ్ల గురించి మాట్లాడుకుంటున్నారు. కానీ ఒకప్పుడు అసలు ప్లేయర్స్ గురించి తప్ప కోచ్ల గురించి ఏ ఒక్కరు కూడా పట్టించుకునే వాళ్ళే కాదు. సో ఈ రోజు వీడియోలో ఇండియన్ టీంకి కోచెస్గా పనిచేసిన వాళ్ళ గురించి, వాళ్ళు తీసుకున్న బోల్డ్ డెసిషన్స్ గురించి, వాళ్ళు సంపాదించిన సక్సెస్ గురించి మనం పూర్తిగా తెలుసుకుందాం. లెట్స్ గెట్ ఇంటు ద షో. జాన్ రైట్ ఫస్ట్ ఎవర్ ఫారెన్ కోచ్ టు ఇండియన్ క్రికెట్ టీమ్. కానీ చాలా మంది ఇండియన్ ప్లేయర్స్కి జాన్ రైట్ ఒక ఫాదర్ ఫిగర్ లాంటి వాడు. సెహ్వాగ్, యువరాజ్, కైఫ్, హర్భజన్, జహీర్ ఖాన్ ఇలాంటి ప్లేయర్స్ అందరూ కూడా జాన్ రైట్ అండర్లోనే మంచి సక్సెస్ని చూశారు. జాన్ రైట్ ఇండియన్ కోచ్గా 2000లో బాధ్యతల్ని చేపట్టి 2005 వరకు కోచ్గా కొనసాగాడు. ఐసీసీ ట్రోఫీస్ కొట్టకపోయినా కానీ మోస్ట్ సక్సెస్ఫుల్ ఇండియన్ కోచెస్ లిస్ట్లో జాన్ రైట్ ఖచ్చితంగా ఉంటాడు. ఇయర్ 2000 టైంలో ఇండియన్ టీం హోమ్లో చాలా స్ట్రాంగ్గా ఉండేది, కానీ ఓవర్సీస్లో చాలా అంటే చాలా వీక్గా ఉండేది. అలాంటి టైంలో జాన్ రైట్ వచ్చాడు. కామ్గా ఉండే కివీ టాక్టికల్ థింకింగ్తో ఒక మిషన్ని పూర్తి చేసినట్లు ఇండియన్ క్రికెట్ టీంని రూపుదిద్దాడు. సౌరవ్ గంగూలీతో కలిసి ఫియర్లెస్ క్రికెట్ని తయారు చేశాడు. జాన్ అండర్లో మన ఇండియన్ టీం 2003లో మొట్టమొదటిసారి ఆస్ట్రేలియాలో ట్రై సిరీస్ని డ్రా చేసుకుంది. 35 ఏళ్ల తర్వాత 2004లో పాకిస్తాన్ గడ్డ మీద టెస్ట్ సిరీస్ని గెలిచింది. అలాగే 2003లో వరల్డ్ కప్ ఫైనల్ కూడా చేరుకుంది. అప్పటి వరకు ఓవర్సీస్ సిరీస్లో డ్రా కోసం ఆడే ఇండియన్ టీం అపోనెంట్స్కి గట్టి పోటీ ఇస్తూ గెలుపు కోసం ఆడటం మొదలుపెట్టింది. సింపుల్గా చెప్పాలంటే ఐసీసీ ట్రోఫీ సాధించకపోయినా ఇండియన్ క్రికెట్ మైండ్ సెట్ని రైట్ చేశాడు జాన్ రైట్. నెక్స్ట్ గ్రేగ్ చాపెల్. 2005 నాటికి జాన్ రైట్ ఇండియన్ క్రికెట్ని మౌల్డ్ చేయడానికి రెడీగా ఉన్న మెటల్ లాగా తయారు చేసి పెట్టాడు. సో అలాంటి టీంని మౌల్డ్ చేసే బాధ్యత గ్రేగ్ చాపెల్కి దక్కింది. గ్రేగ్ చాపెల్ ఒక సక్సెస్ఫుల్ క్రికెటర్, ఇన్ఫ్యాక్ట్ ఆస్ట్రేలియన్ లెజెండ్ కూడా. కానీ ఇండియన్ కోచ్గా మాత్రం గ్రేగ్ వరస్ట్ అంటే వరస్ట్ అని చెప్పాలి. లేదా గ్రేగ్ స్టైల్ ఆఫ్ కోచింగ్ ఇండియన్ టీంకి సెట్ అవ్వలేదని చెప్పొచ్చు. జాన్ రైట్ ఒక ఫాదర్ ఫిగర్ లాగా ఉంటే గ్రేగ్ చాపెల్ మాత్రం ఒక స్ట్రిక్ట్ ప్రిన్సిపాల్ లాగా ఉండేవాడు. గ్రేగ్ చాపెల్ వచ్చిన తర్వాత ఇండియన్ టీం డివైడ్ అయిపోయింది. గ్రేగ్ చాపెల్ ముఖ్యంగా సౌరవ్ గంగూలీని టార్గెట్ చేసేవాడు. గ్రేగ్ దెబ్బకి సక్సెస్ఫుల్ కెప్టెన్ అయిన సౌరవ్ గంగూలీకి టీంలో ప్లేస్ కూడా లేకుండా పోయింది. యూత్ రెవల్యూషన్ పేరుతో టీంని గందరగోళం చేసేశాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఇర్ఫాన్ పఠాన్ని తీసుకోండి. ఇర్ఫాన్ ఒక ప్రీమియం బౌలింగ్ ఆల్రౌండర్, కానీ ఇర్ఫాన్ని బ్యాటింగ్ వైపు కాన్సన్ట్రేట్ చేసేలాగా చేశాడు. కోచ్గా గ్రేగ్ చాపెల్ విన్నింగ్ రికార్డ్ 51% ఉన్నా కానీ టీమ్ బాండింగ్ ఇంకా స్ట్రాంగ్ టీంని బిల్డ్ చేయడంలో గ్రేగ్ ఫెయిల్ అయ్యాడని చెప్పాలి. దాని రిజల్టే 2007 వన్డే వరల్డ్ కప్. ఇండియా లీగ్ స్టేజ్ నుండి ఎలిమినేట్ అయిపోవటం ఇప్పటికీ ఫ్యాన్స్ మర్చిపోలేకపోయారు. బై ఫార్ ఇండియాని కోచ్ చేసిన వాళ్ళలో గ్రేగ్ చాపెల్ ఈస్ ద మోస్ట్ కాంట్రవర్షియల్ అండ్ మోస్ట్ ఫెయిల్డ్ కోచ్ అనే చెప్పాలి. నెక్స్ట్ గ్యారీ క్రిస్టియన్. గ్రేగ్ చాపెల్ తర్వాత ఇండియన్ టీంకి చాలా రోజుల వరకు అఫీషియల్ కోచ్ని అపాయింట్ చేయలేదు. ఇన్ఫ్యాక్ట్ 2007 T20 వరల్డ్ కప్ని టీమిండియా అఫీషియల్ కోచ్ లేకుండానే గెలిచింది. ఆ తర్వాత కోచ్గా మాజీ సౌత్ ఆఫ్రికన్ బ్యాట్స్మెన్ గ్యారీ క్రిస్టియన్ని అపాయింట్ చేశారు. అప్పటి వరకు గందరగోళంగా ఉన్న ఇండియన్ క్రికెట్ టీం గ్యారీ క్రిస్టియన్ రాకతో కామైంది. గ్యారీది సింపుల్ స్ట్రాటజీ: ట్రస్ట్ ది ప్లేయర్స్, బిల్డ్ కాన్ఫిడెన్స్ అండ్ ప్లే ఫియర్లెస్ క్రికెట్. గ్యారీ గైడెన్స్లో టీమిండియాలో కాన్ఫిడెన్స్ పెరిగింది. గ్యారీ ధోని కాంబినేషన్లో ఇండియా ఎప్పుడూ లేనంత స్ట్రాంగ్గా ఎదిగింది. అండ్ ఇంకపోతే 2011 వన్డే వరల్డ్ కప్. 28 సంవత్సరాల తర్వాత ఇండియా రెండోసారి వన్డే వరల్డ్ కప్ని గెలిచింది. ఆ తర్వాత టెస్ట్ సిరీస్లో కూడా గ్యారీ తన మ్యాజిక్ని చూపించి టెస్ట్ ర్యాంకింగ్స్లో ఇండియాని నెంబర్ 1గా నిలబెట్టాడు.
నెక్స్ట్ కోచ్ దగ్గరికి వెళ్లే ముందు ఎంతవరకు ఈ వీడియో చూసారంటే ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు కనుక నచ్చినట్లయితే ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. అండ్ అలాగే మీరు మన ఛానల్కి ఇంతవరకు కనుక సబ్స్క్రైబ్ అయినట్లయితే మన ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ అయ్యి పక్కన ఉన్న గంటని ఆల్ ఆప్షన్ పెట్టుకోండి. ఆల్రెడీ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసిన వారికి చాలా చాలా థ్యాంక్స్. నెక్స్ట్ రవి శాస్త్రి, ది మోస్ట్ అగ్రెసివ్ ఇండియన్ కోచ్. రవి శాస్త్రికి ఉండే ఫియర్లెస్, అగ్రెషన్, అన్స్టాపబుల్ అప్రోచ్ అదే టైంలో కెప్టెన్ అయిన విరాట్ కోహ్లీకి కరెక్ట్గా సింక్ అయింది. వీళ్ళిద్దరూ కలిసి అర్జున్ రెడ్డి స్టైల్లో ఇండియన్ క్రికెట్ని ముందుకు తీసుకుని వెళ్లారు. వీళ్ళిద్దరి అండర్లో ఇండియా మొట్టమొదటిసారి ఆస్ట్రేలియాలో టెస్ట్ సిరీస్ గెలిచింది. రవిశాస్త్రి జస్ట్ క్రికెట్ కోచింగ్ ఇవ్వలేదు, ఒక వైబ్ని క్రియేట్ చేశాడు. రవిశాస్త్రి అండర్లో ఇండియా జస్ట్ ఒక నార్మల్ టీం కాదు, ఒక సింహం లాగా గర్జించింది. ఆ గర్జింపు ప్రపంచం మొత్తం వినిపించింది. సో దట్స్ ఇట్ గైస్, వీళ్ళు ఇండియాని మోల్డ్ చేసిన కొంతమంది కోచెస్. సో ప్రజెంట్ గౌతమ్ గంభీర్ అండర్లో కూడా ఇండియా మంచి సక్సెస్ని చూడాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ అలాగే మన నెక్స్ట్ ఎపిసోడ్ మిస్ కాదు అనుకుంటే మన ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ అవ్వండి. ఇంకో మంచి ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ బై బై, హ్యావ్ నెక్స్ట్ డే.